పాపం కేసీఆర్ తన ఇంట గెలిచాను కదా ఇంకా రచ్చ కలవాలి అనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని వదిలేసి భారతదేశం మీద పడ్డాడు ఆయన గతంలో. టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చుకున్నాడు. అంటే తెలంగాణ రాష్ట్రీయ సమితి అనేది భారతీయ రాష్ట్రీయ సమితిగా మార్చుకున్నాడు. ఎందుకంటే ప్రధానమంత్రిగా అవ్వాలంటే దేశ రాజకీయాల్లో చురుగ్గా ఉండాలంటే ఈ రీజనల్ సంకుచిత స్వభావాన్ని చూపిస్తుంది. కాబట్టి నాది విశాలమైన హృదయం, నన్ను ప్రధానమంత్రిగా ప్రజలు చూడాలని కోరుకుంటున్నారు. మమతా దీదీ వీళ్ళంతా కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. అంతేకాకుండా మహారాష్ట్ర లాంటి ప్రదేశాల్లో కూడా ఎంతోమంది మీరు రండి మాకు ఇక్కడ పార్టీ పెట్టండి మేము మీ తరఫున నించుంటాము అని వాళ్ళు కూడా పాపం వెంట పడుతున్నారు అని చెప్పి గోల్ చేశాడు. మరి ఈ రోజున అది ఆ కథ అడ్డం తిరిగేటప్పటికి మళ్ళీ టీఆర్ఎస్ మాట్లాడుతున్నారు. సరే ఎవరైనా సరే మళ్ళీ టీఆర్ఎస్ అదేకి ఆ గుర్తింపు పోయింది కాబట్టి మాటికి వీళ్ళు టీఆర్ఎస్ అనే పదం వాడుతూ ఉంటే ఎవరైనా సరే హైకోర్టులో పిల్లు వేయచ్చు వీళ్ళు అలాంటి మాట మాట్లాడకూడదని. చూద్దాం ఎవరైనా ధైర్యం చేస్తారేమో.